ఫోటోగ్రఫీలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోగ్రఫీస్ ఉంటాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని, ఇలా అసలు తేడాలు ఏంటి? వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి మిగతా ఫోటోగ్రఫీస్కి తేడా ఏంటి? ఇప్పుడు ఫుడ్డీ, వెడ్డింగ్, బేబీ, ట్రావెల్ ఫోటోగ్రఫీ, మీడియా జర్నలిజం, ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఇంకా ల్యాండ్స్కేప్, డిఫరెంట్. ఇది ఒక ప్రపంచం అండి. ఎవరి పిచ్చి వానికి ఆనందం అంతే. అంటే వీటిలో తేడాలు ఏంటి? అంటే ఎట్లా లేదు, ఎవాల్వ్ అవ్వాలి? ఏం లేదు, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేసుకుంటూ పోవాల్సిందే. వైల్డ్ లైఫ్ అంటే అడుగులకు పోయి తీయాల్సిందే. బట్ ఒక చాలామందికి ఒక పులి, ఒక సింహము, పెద్ద పెద్ద ఎనిమల్స్ అంటే డేంజరస్ ఎనిమల్స్ ఉంటాయి, వాటి ఇమేజ్ చూస్తారు. ఏముంది, పులి బొమ్మ, పులిని తీసిండు, టైగర్ తీసిండు, చిరుత పులిని బొమ్మ తీసిండు, నక్కని తీసిండు, దాన్ని అడవి కుక్కని తీసిండు అంటారు. కానీ ఒక పులిని మీ ముందు వచ్చి ఫోటో తీయండి అని అడుగుతుందా? మీరేం చేయాలి? దానికి ఎంత డిస్టెన్స్లు ఉంటాయి? యు ఆర్ సేఫ్. మీ ఇంత డిస్టెన్స్లో ఉన్నారనుకోండి, పులి ఏమనలేదు, అయినా మీరు తీయగలుగుతారా? భయంకి తీయలేరు. భయం కాదు అసలు, మీ కెమెరా ఆన్ ఆఫ్ కూడా మర్చిపోతారు మీరు. సో వైల్డ్ లైఫ్ ఈజ్ వెరీ టఫ్ జాబ్. అన్నిటికంటే అన్ని ఫోటోగ్రఫీస్లో వైల్డ్ లైఫ్ అన్నీ టఫ్ అనేది మీకు అదే అన్న ఇష్టం, అది ఇష్టం ఉంటే కష్టం ఉండదు. సో ఆ పులిని వాడు షార్ట్ చేయాలి, ఒక జంపే కుడుతుంది, మిల్లీ సెకండ్లో క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, నేను ఫ్యూజీ ఎందుకు తీసుకున్నా అంటే, ఒక మిల్లీ సెకండ్లో జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే 30 ఫ్రేమ్స్ మెకానికల్ సెటర్లో వస్తాయి. 30 ఫ్రేమ్స్ ఎలక్ట్రానిక్ సెటర్ అని ఉంటుంది, ఆ మోడ్లో పెట్టి కొడితే 40 ఇమేజెస్. అంటే ఒక చిరుత పులో ఇట్లా జంప్ ఏదో మొత్తంలో 40 తీసుకుంటాయి టేక్స్. ఆ 40 ఇమేజెస్ ఎలక్ట్రానిక్ మోడ్లో క్లిక్ చేస్తే ఆ 40 ఇమేజెస్ ప్రతి మూమెంట్ వితౌట్ బ్లర్ ఫిక్స్డ్గా షార్ప్గా వస్తాయి. సో అది అలాంటి జర్నీ మా వెడ్డింగ్లో కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు తలంబ్రాల షాట్ ఉంటుంది, తలంబ్రాలు పోసేది, తాళి కట్టేవి, ఇవన్నీ లైవ్ మూమెంట్స్. ఇప్పుడు సినిమా కెమెరామెన్ వచ్చి, ఇప్పుడు ఏవో పేర్లు వద్దు, సినిమా కెమెరామెన్ పెట్టి తీయంటే రీటేక్ అంటే ఒప్పుకుంటారా? మీరు తాళి ఇలా కట్టొద్దు, ఇలా కట్టండి, మళ్ళీ తీయండి అంటే ఒప్పుకోరు. సో లైవ్గా జరుగుతుంది అక్కడ. లైవ్ జాబ్కి మీరు సినిమా కెమెరామెన్కి వెళ్ళండి, పెద్ద కెమెరా యూనిట్ తీయండి, RE3 పెట్టండి, పెట్టి ఓకే యాక్షన్ అంటారా? ఆయన యాక్షనే అంటాడు. అదే మేమంటే అంటే ఇట్లా చూస్తారు అంతే. రీటేక్ లేని సినిమా మాది. ఏది? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. చాలా టఫ్ జాబ్ అంటే దరిదాపులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లాంటిదే. మళ్ళీ రీటేక్ ఉండదు. పులి వచ్చింది మళ్ళీ జంప్ ఇటు నుంచి అన్నాం అనుకో, అదే నిన్ను జంప్ చేస్తుంది. సో వెడ్డింగ్ కూడా అంతే. మళ్ళీ తాళి మంచిగా కట్టలేదండి, మళ్ళీ కట్టండి అంటే తంతరు అందరు కలిసి ఉతికి ఆరేస్తారు. కొన్ని అదెంత టఫ్ జాబ్, ఇది కూడా అంత టఫ్ జాబ్. కానీ చూసే వాళ్ళకి కనిపించదు. అక్కడ హార్ట్ బ్రేక్ చేసుకొని షార్ట్ ప్రిపేర్ అయ్యాం. అది కూడా ఏదో నార్మల్గా కొట్టాలని కాదు, వాళ్ళకి లైఫ్ టైం మెమరీ ఇవ్వాలి, అందంగా కొట్టాలి ఆ ఇమేజ్ని. సింగిల్ టేక్, అది నో రీటేక్, సింగిల్ టేక్. నీవు దాన్ని డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్లో చూపించాలి ఆ ఇమేజ్ని. మేమేం చేస్తాం, అందుకే ఎక్స్ట్రా ఒక ప్రోగ్రామర్, అంటే ట్రెడిషనల్ షూటర్ వేరు, క్యాండిడ్ వేరు, ఇంకా ఇట్లా పెట్టేసుకుంటాం ముందే. అడిషనల్ కెమెరామెన్, మీరు ఈ యాంగిల్ నుంచి షూట్ చేయండి, మీరు ఏ యాంగిల్ నుంచి చేయండి. అంటే రిస్క్ జాబ్ అనేది చెప్తున్నాం మీకు. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో రీటేక్ లేనిది మా దగ్గర కూడా కొన్ని ఉంటాయి అట్లా రీటేక్స్.